విజయవాడలో బాంబు బెదిరింపుతో కలకలం చెలరేగింది. విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టాము అని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో డాగ్ స్క్వాడ్ తో బాంబు తనిఖీ బృందాలు అక్కడికి చేరుకొని ఆ ఏరియానంతటిని కూడా కార్డన్ చేసి అణువణువును కూడా గాలిస్తూ ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి తీసుకొచ్చారు. బాంబుల కోసం సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం బీసెంట్ రోడ్ దగ్గరే ఉన్నారు మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. అసలు ఎక్కడి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది? ఏమన్నా బాంబు పెట్టారు అనడానికి ఏమన్నా ఆధారాలు దొరుకుతున్నాయా తనిఖీల్లో? ఎస్ సార్, ప్రస్తుతం మనం రోహిత్ బీసెంట్ రోడ్లో ఉన్నాం. బీసెంట్ రోడ్లో ఈరోజు ఉదయాన్నే పోలీస్ కంట్రోల్ రూమ్కి 100 నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ నంబర్ నుంచి బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి తర్వాత బీసెంట్ రోడ్లో 2-3 షాపుల దగ్గర బాంబులు పెట్టామని. ఈ నేపథ్యంలోనే మొత్తం మనగాను చూసుకుంటే పోలీసు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తోంది. కంప్లీట్గా బీసెంట్ రోడ్లో ఉన్న షాపులు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడా బీసెంట్ రోడ్లోకి అనుమతిని ఇవ్వటం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా అన్ని షాపులకు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూస్తుంటే పబ్లిక్ని కూడా ఈ రోడ్లోకి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఎక్కడికక్కడ బీసెంట్ రోడ్లో ఉన్న మిగతా స్ట్రక్చర్ మొత్తం కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకుంది. కంప్లీట్గా ఈ షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఫస్ట్ టైం నాకు తెలిసి విజయవాడలో ఒక బాంబు కలకలం అనేది రావడం, దీంతో పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆపేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఇది ఎప్పుడు రద్దీగా ఉండే బీసెంట్ రోడ్ సెంటర్. ఈ సెంటర్లో ఉదయం నుంచి కూడా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అటువంటి ఈ సెంటర్కి మనం చూసుకుంటే కంప్లీట్గా 2 వైపులా కూడా పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కంప్లీట్ ఎక్కడ కూడా ఏ షాప్ను కూడా తెరవట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా తనిఖీ చేస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఎల్ఐసి బిల్డింగ్కే ఇక్కడ బాంబు పెట్టామని ఒక కలకలం అయితే వచ్చింది. ఈ బాంబులో ఇప్పటికీ పోలీసులు ఉదయం నుంచి కూడా వ్యవహారం మీద పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి ఇది లేదు. బేసిక్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏదైతే ఎల్ఐసి ఉందో దీన్నే ఇక్కడే బాంబు పెట్టామనే ఒక ఫేక్ కాల్గానే చూడాలి. కాకపోతే దీని మీద ఇప్పటికీ పోలీసులు పూర్తిగా కూడా దీన్ని తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి అనుమానాస్పద వ్యవహారాలు అయితే కనపడలేదు. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా వ్యవహారాలని ఇక్కడ పెద్ద ఎత్తున రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ రద్దీ ఉండే ప్రాంతం నేపథ్యంలో పూర్తిగా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో షాపులు క్లోజ్ చేశారు. తర్వాత ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్లు వచ్చాయి, తర్వాత జాగిలాలు వచ్చాయి. వీటన్నిటితో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనే ఈ కాల్ ఎక్కడి నుంచి అనేది ఇంకా ట్రేస్ కాల. ఎవరు ఏంటి అనేది కొంత ఆ పనిలో పోలీసు ఇది ఆకతాయిల పనా లేదు వాస్తవంగానే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కావాలని చేశారా, ఇప్పుడున్న టెన్షన్స్ వాతావరణంలో ఇటువంటి ఎందుకు కాల్ వచ్చింది, ఎవరు చేశారు అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఆ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ పోలీసు అయితే ఒకటే చెప్తుంది, పూర్తిగా కంట్రోల్లో ఉంది అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. తనిఖీల్లో కూడా మాకేమీ పెద్దగా ఇక్కడ అనుమానాస్పద వ్యవహారాలు ఏమీ మాకు కనపడలేదు అనే అయితే ఇప్పటి వరకు దీని మీద పూర్తి విచారణ ఏం జరిగింది ఏంటి అనే అంశాల మీద కొంత ముందస్తు పెద్ద స్థాయి అధికారులు మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీస్ మా కంట్రోల్లో ఉంది అనేది చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ వాహనాలు పబ్లిక్ని ఎవరిని రానియకుండా నడుపుతున్న పరిస్థితి. పబ్లిక్ని ఎక్కడికక్కడ ఆపేసిన నేపథ్యం ఉంది. పూర్తిగా కూడా లోపలికి అనుమతి ఇవ్వని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు, ఆందోళన చెందాల్సిన పని ఉంది అనేది కొంత సోర్స్ మాత్రమే. ఇది పోలీసు కూడా ఎక్కడ క్లియర్గా చెప్పాలి. ఒకవైపు తనిఖీలు చేస్తూ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై కూడా దృష్టి పెట్టారా? ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు ఏమైనా తెలిసే సహజంగా ఇమీడియట్ గానే తెలిసిపోతుంది. అది
మనకి ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో కూడా చాలా సందర్భాల్లో బాంబు బెదిరింపులు వస్తుంటుంటాయి. సో ఆ సమయంలో ఎవరు బాంబు బెదిరింపు పెట్టారు ఏంటి అనేది కూడా వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కూడా మనం పరిణామాలు కూడా చాలాసార్లు చూసాం. సో ఇప్పుడు ఈ కాల్ చేసింది ఎవరు అనే వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయా? ట్రేసింగ్ వ్యవహారం మీద కొంత గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఇష్యూస్ అయితే చేయలేదు. అయితే విజయవాడలో ఇటువంటి కాల్స్ ఇప్పుడు వ్యవహారంలో ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఈ కాలు రావడం, దీంతో పబ్లిక్ కూడా కొంత ప్యానిక్ అయ్యారు. అంటే మార్నింగ్ జరుగుతున్న వ్యవహారాల్లో ఇటు చూసుకుంటే పబ్లిక్ ఎప్పుడు రద్దీగా ఉండే ఈ బీసెంట్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఫస్ట్ టైం ఇటువంటి బాంబు కలకలం వంటి వార్తలు రావడం కొంత ఆందోళన కలిగిన అంశమైనా కూడా ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లేదు. బాయ్, ఎప్పుడైనా ఇక్కడ బాంబు కాళ్ళు ఇట్లాంటివి వచ్చాయని ఎప్పుడైనా ఉంచిందా ముందు? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఏమన్నా కొంత టెన్షన్లో ఉన్నారా? కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందరు జనాలకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు ఎప్పుడు వచ్చారు? పోలీసులు 7 గంటల నుంచి ఉన్నారండి మొత్తం తనిఖీలు. ఇప్పుడు షాపులు అన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంచుతారా? పోలీసు వాళ్ళు అయితే 1 గంట వరకు కొంచెం చెకింగ్ ఉంది, అప్పటి వరకు షాపులు తెరవబాకండి అంటున్నారు. సో మీరు ఎవరైనా చూసారా ఇట్లాంటి పానిక్ సిచ్యువేషన్? ఎప్పుడైనా తెలిసిందా? ఎప్పుడు చూడలేదు సార్. ఎప్పుడు చూడలేదు అసలు. అంటే విజయవాడలో బాంబులు అనే వ్యవహారం లేదు కదా? తెలియదు సార్ మాకు. ఇప్పుడు మాది ఎక్కడ కాదు సార్, కొత్తగూడెం. సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే కొంత క్లియరెన్స్కి ఇందాక దాగున్న పరిస్థితులకి ఇప్పటికీ పోలీసు కూడా కొంచెం ఇది ఫేక్ కాల్ అని గుర్తించిన నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా కొంత ఫ్రీడమ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒకటి, ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది. రోహిత్ కొంత ఇన్వెస్టిగేషన్ కూడా వ్యవహారం మీద పూర్తిగా నడుపుతున్నారు. అది ఏ ప్రాంతంలో రాబోతుంది, ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, కొంత వ్యవహారం మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతున్నది. అయితే దానికి సంబంధించి వివరాలు పూర్తిగా పోలీసులు ఇప్పుడే చెప్పడానికి లేదు. అది పై స్థాయి అధికారులు కొంత చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆందోళన అయితే లేదు. కొంత తనిఖీలు అయిపోయాయా, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా? తనిఖీలు ఇప్పుడు అయ్యాయి. కొంత పోలీసు కూడా ఇక్కడ నుంచి క్లియర్ అవుతుంది. అంటే ఇది ముందుగానే వాళ్ళకి అర్థమవుతున్న, ముందుగా కొంత సమాచారం ఉంది, ఇది ఫేక్ అని ఊహించినట్టుగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు క్లియర్గా ఇంపార్టెంట్ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో తనిఖీలు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయ్యాయి, కానీ కొంత అప్రమత్తంగానే ఉన్నారు. సో ఇప్పుడు కొంత ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా వదిలేటట్టుగా పరిస్థితి ఉంది. రెగ్యులర్ పొజిషన్కి రావడానికి కృష్ణమోహన్ అంటే నిజానికి ఇది ఎవరైనా ఆకతాయి చేసిన పని అనుకోవాలా, లేదంటే మనము ఒక వారం రోజుల క్రితం చూసాం విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఒక వ్యక్తి, విజయనగరంలో ఉంటున్న ఒక వ్యక్తి యోగా డే రోజు పేలులకు పాల్పడాలి అని. సో అందులో భాగంగా పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారు, రెక్కీలో భాగంగానే ఇది ఎవరైనా చేశారు అని అనుకోవాలా, లేక ఆకతాయి పని అనుకోవాలా? అంటే లేదు, డెఫినెట్గా ఇది ఒక ఆకతాయి పనిగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా పోలీసుకి ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి, టోటల్ టీంని కంట్రోల్లో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ మనం కానీ చూసుకుంటే పోలీసుకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా, సార్ ఏమన్నా సోర్స్ ఇప్పుడు దాకా మీకున్న సమాచారం ఉంది? మా వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేమంతా ఎర్లీ మార్నింగ్ చెక్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా ఇదేం కనిపించలేదు. కాకపోతే ఎవరైతే ఫోన్ కాల్ చేశారో అతన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మా పోలీసు వారు ట్రై చేస్తున్నారండి. అతను కానీ దొరికితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్. అది కాల్ ఎక్కడికి వచ్చింది? అతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు కంట్రోల్కి వచ్చిందండి. ముందుగా కంట్రోల్ వస్తే మా సిపి గారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేశారు, వెళ్ళి చెక్ చేయమన్నారు. మేము మార్నింగ్ చెక్ చేస్తున్నాము. కాదు ఇప్పటివరకు ఇదేం కనిపించలేదు. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి మా పోలీసు వారు ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా థ్యాంక్ యూ. సో ఒకవైపు మనం కానీ చూసుకుంటే ఇక్కడ బాంబ్ స్క్వాడ్ సిస్టమ్ కూడా వచ్చింది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసేందుకు ఏదైతే ఉన్నారో వెనకాలకు సంబంధించిన ఆహారంలో కూడా కొంత ఆ ఆహారాన్ని నడుపుతున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన క్లియర్ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. రోహిత్ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది పూర్తిగా కూడా వీటితో కూడా కొంత తనిఖీలు చేయించాలి. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ మనకు వచ్చింది ఎల్ఐసి బిల్డింగ్కి టార్గెట్ చేశామని వచ్చిన నేపథ్యంలో
ఇక్కడ పూర్తిగా కూడా ఉదయం నుంచి తనిఖీలు చేశారు, జాగలాలతో తనిఖీలు చేశారు, స్పెషల్ దీంతో తనిఖీలు చేశారు. తర్వాత కొన్ని మెరుగైన పరికరాలు వీటన్నిటిలో కూడా బాంబుని గుర్తించే పరికరాలు వీటన్నిటితో కూడా తనిఖీలు నిర్వహించారు. ఫైనల్గా ఇక బాంబు స్క్వాడ్కి సంబంధించిన ఏ విధంగా బాంబులని వెల్యుయేషన్ చేసి అంటే డిస్పై చేసే నిర్వీర్యం చేసే తనిఖీలకు సంబంధించిన బృందం కూడా వచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనం కానీ క్లియర్గా చూసుకుంటే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం ఆర్టీవీలో. అంటే ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఏదో వేస్తున్నారు, ఇంకా ఎక్కడైనా ఉండుండొచ్చు అని ఇంకా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు అక్కడ. యా, డెఫినెట్గా తనిఖీలు ముమ్మరంలో భాగంగానే అయితే కొంత క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకైనా మేలు ఒక్కోసారి ఈ బాంబు డిఫ్యూజ్ సిస్టమ్స్కి సంబంధించిన స్పెషల్ టీం వచ్చింది. ఆ టీంతో ఈ వ్యవహారాన్ని అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అంతా కూడా సిద్ధమవుతుంది. 2-3 సహాయకులు దానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ తద్వారా వచ్చిన వ్యవహారంతో ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే ఈ టీంని ఏ విధంగా ముందుకు నడపాలి అనే దాని మీద కూడా చాలా హెవీ మెటీరియల్ రోహిత్. ఇది ఒక మనిషి సాధారణంగా వేసుకునే అంత ప్రయత్నం చేస్తే చాలా గట్టి మెటీరియల్ ఉంది, చాలా వెయిట్ మెటీరియల్. 65 కిలోల బరువు ఉందంట కేవలం. ఇది 65 కిలోల బరువు దీనిపైన. ఇది మీరు ఎంత దూరం నడపగలరు బ్రదర్? ఒక 45 మినిట్స్ ఉంచుకోవాలి. 45 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువసేపు ఉంచలే. సో చూస్తే పూర్తిగా కూడా హెల్మెట్స్ దగ్గర నుంచి ఇది 65 కిలోల బరువు ఉంది రోహిత్. 65 కిలోలు. ఇది కేవలం 45 నిమిషాలు మాత్రమే వేసుకోగలం, అంతకంటే కూడా దీన్ని ఎక్కువసేపు ధరించలేమని చెప్పి ఇక్కడున్న స్పెషలైజ్డ్ కానిస్టేబుల్ అక్కడున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దీంతో కొంత తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన కానీ మనం చూసుకుంటే ఆయన ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా మనం చూడొచ్చు. సో కంప్లీట్గా ఈ వ్యవహారంలో బాంబ్ రిఫ్యూజింగ్ స్క్వాడ్ టీంకి సంబంధించిన వ్యక్తులు తనిఖీలు ఇక్కడ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక మనిషి 65 కిలోల బరువును మోసే ఆ స్పెషల్ డ్రెస్సు కోడ్ ఏదైతే ఉందో ఈ కోడుని వేసుకొని అతను పూర్తిగా కూడా తనిఖీలు చేసే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. సో కంప్లీట్గా కూడా వ్యవహారంలో ఎక్కడికక్కడ ఇక్కడ ప్రతి షాపుల్ని కూడా ఇంకా ముమ్మర తనిఖీల్లో భాగంగానే ఈ టీంని పిలిపించామనేది చెప్తున్నారు. మనం కానీ చూస్తే అతను ఏ విధంగా వ్యవహారాన్ని తనిఖీలు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉంది. అక్కడున్న చిన్న షాపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే బట్టి కొట్టులు అంటారు కదా, చిన్న రోడ్ల మీద ఉండే బట్టి కొట్టులను కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంత హెవీ వెయిట్లో ఉన్న దాన్ని కూడా అతను మేనేజ్ చేస్తూ చూడొచ్చు ఎంత కష్టతరమైన పని ఇది బాంబు డిఫ్యూజింగ్ స్క్వాడ్ చేస్తున్న పరిస్థితులకి. అక్కడున్న జాగిలాలు కూడా చాలా క్లియర్గా తనిఖీలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ జాగిలాలు ఒకవైపు, తర్వాత పోలీసులు సంబంధించిన బాంబ్ స్క్వాడ్ టీంకి సంబంధించిన టీము మరోవైపు వ్యవహారాన్ని అంతా కూడా పకడ్బందీగా నడుపుతోంది. ఓవరాల్గా ఒకటి ఆందోళన అయితే చెందాల్సిన పని లేదు అనేది కొంత ఎప్పటికప్పుడు వ్యవహారంలో కొంత అనుమానం ఉన్న ప్లేసులన్నిటిని కూడా తనిఖీలు నిర్వహించారు. దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదు అనేది కొంత చూడాల్సింది. సో ఇక్కడ క్లియర్గా ఒక బీసెంట్ రోడ్డు పరిసరాల్లో బేసిక్గా ఎప్పుడు బీసెంట్ రోడ్డు లాంటి పరిస్థితులలో లేకపోతే విజయవాడ లాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎప్పుడు ఇటువంటి బాంబు సంబంధించిన స్క్వాడ్ అయితే రాలేదు. సో అయినప్పటికీ పోలీసులు కొంత ఈ వ్యవహారం మీద సీరియస్గానే దృష్టి పెట్టారు. చాలా ఎఫెక్ట్ పెట్టిన పరిస్థితిని మనం చూసాం. కొంత క్లారిటీ ఉంది, అధికారులు కూడా కొంత క్లారిటీ ఉంది. ఈ క్లారిటీలో ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది. ఓవరాల్గా బాంబ్ స్క్వాడ్ కావచ్చు, రిఫ్యూజింగ్ టీం కావచ్చు, తర్వాత పోలీస్ జాగలాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొంత బీసెంట్ రోడ్డు నార్మల్ పొజిషన్కి
వస్తుంది నార్మల్ కంట్రోల్కి. ఇందాక దాకా పోలీసులు ఎవరు కూడా దీన్ని అనుమతించలేదు, ఇప్పుడు కొంత అనుమతించే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొంత నార్మల్ పొజిషన్స్కి వస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఇంత ప్యానిక్ సిచ్యువేషన్, అంటే ప్యానిక్ అంటే భయపడ్డారు కానీ అంత సిచ్యువేషన్ కాదు. కొంత పబ్లిక్లో విజయవాడ లాంటి సిటీస్లో ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ ఒక్కసారిగా ఈ ఆందోళన కొంత ఇబ్బందికరంగా మారిందనేది చెప్పాలి. ఎక్కడికక్కడే వ్యవహారాన్ని చాలా క్లియర్గా అటు పోలీసు కావచ్చు, స్క్వాడ్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు. సో సార్ ఇప్పుడు బాంబ్స్ రిఫ్యూజింగ్ టీం కూడా వచ్చింది కదా, ఏదైనా మీకైనా అప్డేట్స్ కానీ ఇప్పుడు ఏమైనా వచ్చాయి? ఇప్పుడే చూసామండి, అంతా కూడా చెక్ చేసాము, తరోగా చెక్ చేసాము. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు కూడా ప్యానిక్ కాకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మన సెక్యూరిటీ చూసుకుంటూ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని కూడా పనిచేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏ ఆధారం కూడా రాలేదు ఇప్పుడు దాకా కూడా. అన్ని తరోగా చెక్ చేసాము. మాకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా తీసుకొని వచ్చాము. డాగ్స్ చేస్తున్నాయి, తర్వాత ఎక్విప్మెంట్తో పాటు మరి ఎన్ఎల్జేడీలు, హెచ్హెచ్ఎంలు ఇవన్నీ చేస్తున్నాయి. ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు ఇప్పటి వరకు కూడా, కానీ పీస్ఫుల్గానే ఉంది. కానీ ఒక ట్రేస్ అయిందా? ఎందుకు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది అనేది ఏమన్నా వచ్చింది, ఎక్కడ వచ్చినది మనిషి మా పోలీసు సిబ్బంది దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అతను ఎవరైతే ఫస్ట్ అయితే అతను కాల్ చేసిన వ్యక్తి స్విచ్ ఆఫ్ చేశాడు, తర్వాత ఇప్పుడు మరి ఆన్ చేసినట్టున్నారు. మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. మేమైతే పని చేస్తున్నాం సెక్యూరిటీ పరంగా, ఏం ఇబ్బంది లేకుండా. సో ఇది చాలా క్లియర్గా పోలీసులు అయితే ఆ ట్రాక్ ఎవరైతే 100కి కాల్ చేశారో అది దాన్ని వ్యవస్థని అతను ఎవరు చేశారనే దాన్ని గుర్తించే పనిలో ఉన్నాం. మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, తర్వాత ఇప్పుడు కొంత ఆన్ అయింది. ఆ నేపథ్యంలోనే ఈ ట్రాకింగ్ మొత్తం కూడా జరుపుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కొంత. ఎందుకంటే ఇది చాలా బీసెంట్ రోడ్, అటు బెంచ్ సర్కిల్ రోడ్డుకి తర్వాత ఈ రోడ్డుకి మొత్తానికి కూడా కలిసి ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఇది ఒక్కసారిగా పానిక్ అయిపోయింది. ఇక్కడ అంతా కూడా పబ్లిక్ లోపలికి రానివ్వని పరిస్థితి. పోలీస్ టీమ్స్ ఇక్కడే ఉన్నాయి, ఈ ఏరియా లోపలికి ఎవరు రాలు. ఇది బెంచ్ సర్కిల్లోకి వస్తుంది, ఇది బీసెంట్ రోడ్లోకి వస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే వ్యవహారాన్ని క్లోజ్ చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చిందని పోలీసులు కూడా క్లియర్గా చెప్తున్నారు. భయపడాల్సిన పనేం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. రోహిత్ చూడాలి, ఇంకొంత టీము మేము కొన్ని చర్యలు మా యాంగిల్లో చేయాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. పబ్లిక్ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. చాలా ఓకే, ఏదో ఒక రేస్ అన్నోన్ కాల్ నుంచి వచ్చింది, ఇది ఆకతాయిపోయినా ఎవడు కాల్ చేశాడన్న విషయం. కృష్ణమోహన్, ఇప్పుడు బాంబు సూట్ వేసుకున్న వ్యక్తి కృష్ణమోహన్ ఇప్పటి వరకు బాంబు కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడే బాంబు సూట్ వేసుకున్న వ్యక్తి కూడా ఈ బాంబు ఎక్కడ పెట్టారన్న దాని గురించి వెతుకుతున్నారు కదా. ఇప్పుడు ఇంకెక్కడెక్కడ వెతకబోతున్నారు? ఇప్పుడే ఆయన ఆ బాంబు సూట్ వేసుకున్నాడు కాబట్టి ఇంకా అంటే ఆల్మోస్ట్ అతను యాక్చువల్గా ఇది 65 కిలోలు ఉంటుంది. సో బాంబు స్క్వాడ్ ఇందాక సూట్ వేసుకున్న వ్యక్తి కూడా ఈ సోదరుడే. సో ఆయన కూడా దాన్ని కూడా రిఫ్యూజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి కొంత క్లియర్టీ ఇది ఉంది. అతను కూడా ఇందాక మనం మాట్లాడినది కూడా అది 65 కిలోల బరువైన సెక్యూర్డ్ సిస్టమ్ని భుజాన వేసుకున్నారు పూర్తిగా. దాని మీద 2-3 చోట్ల ఆయన తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. సో దాన్ని కూడా రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా వేరే తనిఖీ సిస్టమ్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా ఇక్కడ మనం కానీ చూసుకుంటే కొంత పోలీసు టెక్నాలజీలో చాలా వ్యవహారాలు ఉంటాయి, చాలా అక్యూజ్డ్ ఉంటారు. సార్ మీరు ఇప్పుడు పాపం 65 కిలోల బరువు ఉన్న దీన్ని చూశారు కదా, మీకు ఎక్కడైనా ఇంకేమైనా పలు ప్రాంతాల్లో అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ ఏం లేదు సార్, మొత్తం చెక్ చేసాము. బిస్నెట్ అంతా మన డీసీపీ గారు ఆధ్వర్యంలో గారు, అలాగే ఏసీపీ గారు, మన ఆర్ఏ మధ్యలో వీరందరూ ఆధ్వర్యంలో మేము చెక్ చేసాం సార్. ఎటువంటి సస్పెక్ట్ రాలేదు సార్, మాకు కనిపించలేదు. మేము చెక్ చేసి క్లియర్ ఇచ్చాము సార్. సో ఇదే ఇందాక బాంబు తనిఖీలు నిర్వహించిన వ్యక్తి కూడా ఒకటే. ఇక్కడ అంత అనుమానం పడాల్సిన పరిస్థితి అయితే లేదు. కొంత టెక్నికల్గా క్లియర్ అయితే ఉంది. కాకపోతే చిన్న డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో మేము వ్యవహారాన్ని నడుపుతాము అనేది కొంత చెప్తున్నారు. దీనికి సంబంధించి కానీ చూసుకుంటే ఇతర యాక్టివిటీస్ కావచ్చు, విజయవాడ లాంటి కానీ అక్కడ దుకాణాల్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాళ్ళ ఏరియాలో బాంబు బెదిరింపు కల రావడం, ఇంత హడావుడి చోటు చేసుకోవడం, డిటెక్టర్స్తో వెతకటం,
బహుశా వాళ్ళు ఇప్పటివరకు అది చూడని ఘటన. యా డెఫినెట్గా రోహిత్, ఖచ్చితంగా ఆ ప్యానిక్ అయితే ఉంటుంది కదా, కొద్దిగా ఎప్పుడు రాని కొంత ఆందోళన, కొంత ఏం జరుగుతుందో తెలియదు. బైసాబ్ బాబు, ఎప్పుడైనా వచ్చిందా మీకు ఇటువంటి? మొదటిసారి అండి, ఇదే మొదటిసారి. ఎప్పుడు అలా బీసీ రోడ్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, ఇది మొదటిసారి. ఎలా ఫీల్? కొంచెం ఆందోళనగానే ఉందండి, ఎప్పుడు ఇలాంటి జరగలేదు కాబట్టి, ఇది మొదటిసారి కాబట్టి కొంచెం భయంకరంగానే ఉంది మాకు కూడా. ఇప్పుడు సో పోలీసులు అయితే ఫుల్ తనిఖీలు చేశారు, బాగా తనిఖీలు చేశారండి. కొద్ది నుంచి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇక్కడున్న షాప్ కీపర్స్ కావచ్చు, షాప్ ఓనర్స్ కావచ్చు, ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు, ఇటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. ఇక్కడ కూడా ఒక షాపు ఓపెన్ అయింది ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే షాపులు ఓపెన్ చేసే పరిస్థితి కనపడుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటి, మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఈ బాంబులు అనే వార్తలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు లేదండి, ఎప్పుడు వినలేదు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి. విజయవాడలోనే ఇది మొదటిసారి లాగా? విజయవాడలో కూడా మొదటిసారి. మీరు ఎంతకాలంగా ఉన్నారు ఈ ప్రాంతంలో? కాదండి, మాది చిట్టినగర్లో ఉంటాం. ఇక్కడికి టిఫిన్ చేయడానికి వచ్చాం. ఏంటనే వాతావరణం చూస్తుంటే ఇలాగ బాంబు అంటున్నారు. ఈ కనీసం మేము ఉండేది ఇక్కడ 30 సంవత్సరాల నుండి ఉంటున్నాం మంచిగా. ఈ 1 టౌన్లో కానీ, ఈ 2 టౌన్ తిరిగి ఎప్పుడు మొదటిసారి, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్సారి ఇలాగ అనుకోవటం. ఏంటి విచిత్రం అంటే ఇలా బాంబు పెట్టారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమా కరెక్ట్ అనేది కాదు, తెలియదు. ఏదైనా జనాలకు భయం అనేది ఒక ఏర్పాటు ఉంటుంది, సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఇండియా మొత్తం మీద జరుగుతుంది కాబట్టి దాని మీద ఒక భయత్వంలో ఉంది కాబట్టి, అది ఏదైనా ఉన్నా ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోలే ఉన్నాం. ఇది షాపులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. సార్ మీరు ఈ షాప్ని చాలా కాలంగా నడుపుతున్నారు కదా, ఎప్పుడైనా మీకు ఈ బీసెంట్ రోడ్లో ఇటువంటి సిచ్యువేషన్ కనపడిందా? ఎప్పుడు లేదు సార్, ఫస్ట్ టైం. ఎప్పుడు లేదు, అలాంటి లేదు. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కొంత ఆందోళన చెందారా? ఆందోళన, భయము. అంటే ఆల్రెడీ మనం వింటున్నాం కదా కొద్ది కాలం నుంచి, ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. మనం అమ్మో ఏదో జరిగిపోతుందని భయం. పొద్దున్నుంచి 7 గంటల కానీ పోలీసు వారు చాలా స్ట్రిక్ట్గా చేశారు. 7 గంటలకు వచ్చారు, ఏం లేదని ఒక నేను కొంచెం హ్యాపీ. సో మీరు కొంచెం రిలాక్స్ అయ్యారు? అది హ్యాపీ. అది ఏమి లేదు అంటే ఏదో ఉందని భయం. ఆల్రెడీ మనం జరిగిన పరిమాణాలు మనం ఏంటంటే ఫిక్స్ అయిపోయి మైండ్లో మనం ఏదో జరిగిపోతుంది. ఆల్రెడీ మన విజయనగరంలో మన టీవీలో చూస్తాం జరిగిందని. అట్టా మనకి అలాంటి మన విజయాలు లేవు అసలు. అలాంటి ఫస్ట్ టైం అనగానే మనకు భయం ఏర్పడి ఏమి ఏదైనా మన వాళ్ళు చెప్పగానే ఏమి హ్యాపీ బాబా అంతా అన్నాం. సొంతం అంతే కదండి. ఇప్పుడు ఏదైనా కానీ జనం మనకు పేరు ఇక్కడ ఏదైనా సరే మనం ఊహించిన ఏదో జరుగుతుంటాయి. చాలా ఆనందంగా మళ్ళీ తిరిగి మీ రొటీన్ పొజిషన్కి వస్తుంది. వచ్చేస్తారండి, ఏమి వచ్చేస్తారు. మీరు మీడియా వాళ్ళు మీరు ఉన్నారు కదండి చెప్పడానికి. మీ ద్వారా అందరికీ వెళ్ళిపోతారు ప్రజలకి. ఇంకేం కావాలి అంతకంటే? మీడియా ద్వారా వెళ్ళిపోయిందో చాలు. చెప్పినా మీరే, లేదన్నా మీ మీడియా ద్వారా జనం తొందరగా నిర్ధారించుకుంటారు. చాలా హ్యాపీ. మీ మీడియా కూడా పొద్దున్న నుంచి వచ్చారు, చూశారు, ఉన్నదో చెప్పారు. చాలా సంతోషం. అది ఇది ఈ ప్రాంతంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ షాపు నడుపుతున్నాడు. ఎప్పుడు కూడా నాకు ఇటువంటి సిచ్యువేషన్ని విజయవాడలో లేదు అని ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నారు. సార్ కొంత ప్యానిక్ అయ్యాం, కొంత భయం వేసింది, ఎందుకంటే ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసాం. మరోవైపు నిన్న విజయనగరం ఇష్యూ కూడా తెలిసింది. విజయనగరం నుంచి హైదరాబాద్కి ఏ విధంగా కొంత బాంబ్ని చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. వాటన్నిటిని కూడా చూసిన తర్వాత విజయవాడలో ఏంట్రా బాబు ఎప్పుడూ లేనిది ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందని ఒక ఆందోళన చెందాం. ఉదయం నుంచి పోలీసులు, మీడియా అంతా కూడా ఇక్కడ కొంత చేసిన తర్వాత ప్రస్తుతానికి లేదని అధికారులు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెప్పడంతో కొంత ఫ్రీడమ్ అయ్యాం, కొంత రిలాక్స్గా ఉన్నాం, కొంత ఆందోళన నుంచి బయటపడ్డాం అనేది క్లియర్గా ఇక్కడున్న షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి రోహిత్. కాకపోతే కొంత ప్యానిక్ అయితే అయ్యారు. వాస్తవంగా మార్నింగ్ నుంచి కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే కనపడింది అనేది స్థానికంగా చెప్తున్న పరిస్థితి. కానీ పోలీసులు కూడా చాలా క్లియర్గా వ్యవహారంలో ఒక్కటి లైన్గా క్లియర్గా చెప్పారు. కొంత ఎవరైతే ఈ కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చిందో ఆ కాల్ని ట్రేస్ చేసే పనిలో మాత్రం సీరియస్గా ఉన్నామనేది. నిజంగా విజయవాడ లాంటి పరిస్థితుల్లో కొంత ఇటువంటి ఎప్పుడు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నప్పుడు కొంత ఆందోళన వచ్చే పరిస్థితి ఉంటుందిగా కంపల్సరీ. మనకు తెలియదు ఇవన్నీ. ఇప్పుడు మన ప్రశాంత వాతావరణం ఇక్కడ అలాంటివి మనకు తెలియదుగా అసలు. హైదరాబాద్ అంటే ఎప్పుడు పూర్వం మనం విన్నాము, మనకు తెలియదు, మాకు తెలియదు. మన విజయాలు అలాంటివి లేవుగా అసలు. ఆ బాంబు కావాలి మనకు లేదు కదా. కొంచెం జనం ఏంటంటే కొద్దిగా ఏంటి ఒక భయభ్రాంతులు అవుగా. ఎందుకంటే 7 గంటలకు జనం లేరుగా. తర్వాత అందరూ ఎవరు రానిలేదు ఎవరు. చాలా ఏం జరుగుతుంది ఏంటి
మీరు కూడా భయపడ్డారా? అన్ని చెక్ చేశారు, బాగా చేశారు, ఎవరిని బయటికి రానివ్వలేదు. ఏసీబీ గారు దగ్గరుండి బాగా చేయించారు. మొత్తం ఇంకెవరు స్టాఫ్ గారు అన్ని మామూలు పెట్టి లాగిచ్చేసేసి మొత్తం ఎవరు రావాలి మా సెక్యూరిటీ పెట్టేసి సహకరించాలి. ఇది మన విషయం, అంతే కదా, మనం సహకరించాలి. కొద్ది మనం కూడా ఏదో మనం తోని మనం చేయాలి. అందుకే నేను కూడా మా స్టాఫ్ని పెట్టి ముందు మీరు అసలు రాయనివ్వండి, ఎవరిని ఏదైనా అంటే పోలీస్ పేరు చెప్పండి. మీరు సమస్య ఏదైనా ఉందనుకోండి, ఇంకేం కావాలి మనం, అది మన హెల్ప్ ఏదో అంత చెప్పిన కొద్దిగా ఇదే చాలా క్లియర్గా చెప్తున్నాడు. పోలీసులకు కూడా మేము పూర్తిగా కూడా సహకరించాం. ఎందుకంటే ఇది ఒకరి ఇబ్బంది కాదు, ఇది అందరి ఇబ్బంది. కాబట్టి మేము అందరికి రానియకుండా షాపులను కూడా బయటకి జనాల్ని క్లోజ్ చేయమని మేమే చెప్పాం. ఈ షాపు సంబంధించిన కావచ్చు వీటన్నిటిలో కూడా వ్యవహారాన్ని అంతా కూడా చూసుకునే నేపథ్యంలో ఎక్కడికక్కడ చాలా వరకు పోలీసులకి సహకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంత రిలీఫ్ అయ్యాము అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు బీసెంట్ రోడ్లో సాధారణ పరిస్థితులకి వచ్చే సమయం కొంత ఫ్రీ అవుతుంది. బట్ ఇంకో కొంత సమయానికి రెగ్యులర్ ప్రాసెస్కి వచ్చే పరిస్థితి బీసెంట్ రోడ్డు కనపడుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రోహిత్, రైట్ కృష్ణమోహన్, అంటే మొత్తం సెర్చ్ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి పోలీసులు అక్కడ నుంచి మూవ్ అయిపోతున్నట్టేనా? డెఫినెట్గా పోలీసు టీమ్స్ కూడా మూవ్ అయిపోయినాయి కంప్లీట్గా. ఎక్కడ పోలీసు వాహనాలు ఇప్పుడు ఇందాక ఉన్న పోలీసు వాహనాలు కూడా ఎక్కడ లేవు. ఇక్కడ నుంచి పోలీసు వాహనాలు కూడా వెళ్ళిపోయాయి. సో కొంత ఇక్కడున్న మనం ఉదయం ఇప్పటికీ కొంత ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. సాధారణ స్థితికి పోలీసులు వచ్చేసారు. నేను ఇందాక దాకా ఉన్న సిచ్యువేషన్ని కొంత క్లియర్ చేశారు. ఇప్పుడు బెన్ సర్కిల్ రోడ్డు కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఉదయం నుంచి చాలా కష్టపడ్డారు. సార్, ఇందాక దాకా ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎలా ఉంది? కొంత ఫ్రీ అయినట్టుందిగా? ట్రాఫిక్ ఫ్రీ అయింది సార్. ఇప్పుడు ఇందాక బాగా హెవీగా ట్రాఫిక్ రోడ్డు మీద ఉంది, ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది సార్. సో మీ అధికారులు క్లియర్ ఇచ్చారా మీకు కొంచెం రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళిపోమని? అధికారులు రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళమని క్లియరెన్స్ ఇచ్చారు సార్. సో ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు, రెగ్యులర్ మూవ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఉదయం నుంచి పడ్డ టెన్షన్ కొంత రిలీఫ్ అయింది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడున్న వెహికల్స్ అన్నీ కూడా మూవ్మెంట్లోకి వెళ్ళిపోయాయి. రోహిత్, మనం చూసుకుంటే బీసెంట్ రోడ్ చాలా బిగ్గెస్ట్ వ్యాపారం జరిగే రోడ్డు ఇది. ఎప్పుడు వేల మంది పబ్లిక్ ఈ ప్రాంతంలో ఉండే ఈ బీసెంట్ రోడ్ నా క్లియర్ అయింది. కొంత ఉదయం నుంచి పడ్డ ప్యానిక్ సిచ్యువేషన్లో నుంచి పబ్లిక్ వ్యాపారస్తులు అందరూ కూడా బయటికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా కొంత క్లియరెన్స్గా ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రోహిత్, రైట్ కృష్ణమోహన్, ఇది కూడా ఒక క్లారిటీ ఉంది. అక్కడున్న చిన్న షాపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.